మనం ఉంటున్న నగరాలు అవి తెలంగాణలో అయినా ఆంధ్రప్రదేశ్లో అయినా వాటి స్వరూపం పూర్తిగా మారిపోబోతోంది. చాలా పెద్దగా విస్తరించబోతున్నాయి. మరి ఈ మార్పుల వెనక ఉన్న కారణాలేంటి? మన జీవితాలపై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? ఆ వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం. నిజమే, సరిగ్గానే విన్నారు. చాలా పట్టణాలు, వాటి చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఇవన్నీ త్వరలోనే పెద్ద నగరాల్లో కలిసిపోబోతున్నాయి. మరి ఈ మార్పు వల్ల ఆ ప్రాంతాల పరిస్థితి ఏంటి, ఎలా మారబోతోంది చూద్దాం. సరే, ముందుగా తెలంగాణ వైపు చూద్దాం. జిహెచ్ఎంసి అంటే మన గ్రేటర్ హైదరాబాద్, దాని చరిత్రలోనే అతిపెద్ద విస్తరణకు రెడీ అవుతోంది. ఇది నగరం రూపురేఖలనే మార్చేసే అంత పెద్ద విషయమన్నమాట. ఈ విస్తరణ ఎంత పెద్దదో అర్థం చేసుకోవాలంటే ఈ ఒక్క నెంబర్ చాలు. ఇప్పుడున్న 150 వార్డులు కాస్త ఏకంగా డబుల్ అంటే 300కి పెరగబోతున్నాయి. ఊహించుకోండి, పరిపాలనాపరంగా ఇది ఎంత పెద్ద మార్పు తీసుకొస్తుందో. ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే, మనకు ఆల్రెడీ సిటీలో కలిసిపోయినట్టు అనిపించే చాలా ఏరియాలు ఇకపై అఫీషియల్గా హైదరాబాద్లో భాగం కాబోతున్నాయి. అంటే నిజాంపేట, మణికొండ, తెల్లాపూర్ ఇలా ఒకటా రెండా దాదాపు 20కు పైగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు జీహెచ్ఎంసీలో విలీనం కాబోతున్నాయన్నమాట. అయితే ఇంత పెద్ద ఎక్స్పాన్షన్ ఎందుకు చేస్తున్నారు? దాని వెనకున్న అసలు లక్ష్యమేంటి? సింపుల్గా చెప్పాలంటే ఒకే గొడుగు కిందకు తీసుకురావడం. దీనివల్ల సిటీ ప్లానింగ్, ఫండ్స్ అలాట్మెంట్, అలాగే రోడ్లు, డ్రైనేజీ లాంటి డెవలప్మెంట్ పనులు ఇవన్నీ చాలా ఎఫెక్టివ్గా జరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. సరే, తెలంగాణ సంగతి చూశాం కదా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్దాం. ఇక్కడ కూడా కొన్ని ప్రధాన నగరాల విస్తరణకు పెద్ద ప్లాన్స్ రెడీ అవుతున్నాయి. అందులో ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది విశాఖపట్నం గురించి. వైజాగ్ మనందరికీ తెలుసు ఎంత వేగంగా ఎదుగుతోందో. ఈ డెవలప్మెంట్కి తగ్గట్టుగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అంటే జీవీఎంసీ పరిధిని కూడా బాగా పెంచాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. మరి ఈ విశాఖ విస్తరణలో ఏ ప్రాంతాలొస్తున్నాయో చూస్తే ఆనందపురం, భీమిలి, పద్మనాభం, పెందుర్తి ఈ 4 మండలాల నుంచి దాదాపు 70కి పైగా గ్రామాలను జీవీఎంసీలో కలపడానికి ప్రపోజల్స్ రెడీ అయ్యాయి. హైదరాబాద్ మాదిరిగానే ఇక్కడ కూడా వార్డుల సంఖ్య భారీగా పెరగబోతోంది. ఇప్పుడున్న 98 వార్డులు ఈ విలీనం తర్వాత ఏకంగా 150కి పెరిగే అవకాశం ఉందన్నమాట. దీన్ని బట్టి పరిపాలన ఎంతగా విస్తరిస్తుందో అర్థం చేసుకోవచ్చు. వైజాగ్తో పాటు గుంటూరు నగరాన్ని కూడా విస్తరించబోతున్నారు. గుంటూరు రూరల్ ఏరియాలో ఉన్న ఒక 11 గ్రామాలను కార్పొరేషన్లో కలపడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పుడు విజయవాడ విషయానికొద్దాం. ఇక్కడి పరిస్థితి కాస్త డిఫరెంట్. ఇది ప్రభుత్వం మొదలుపెట్టిన ప్రతిపాదన కాదు. ఏళ్ల తరబడి ప్రజల నుంచి వస్తున్న ఒక బలమైన కోరిక, ఒక డిమాండ్ అన్నమాట. ఈ డిమాండ్ ఈరోజు నిన్నటిది కాదండి. చాలా ఏళ్లుగా అక్కడి ప్రజలు, ప్రజా సంఘాలు గ్రేటర్ విజయవాడ కావాలి అని అడుగుతూనే ఉన్నారు. కాని ఎందుకో అది ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. మరి ఏ ప్రాంతాలను కలపాలని అడుగుతున్నారు? ముఖ్యంగా విజయవాడ రూరల్, గన్నవరం లాంటి మండలాలను, అలాగే సిటీకి లైఫ్ లైన్ లాంటి కొన్ని కీలకమైన హైవేలను కూడా గ్రేటర్లో కలపాలి అనేది వాళ్ళ ప్రధాన డిమాండ్. ఉదాహరణకి బందర్ రోడ్, హైదరాబాద్ రోడ్ ఇలాంటివి కలిస్తేనే నగరం ఆర్థికంగా, భౌగోళికంగా ఇంకా బలంగా తయారవుతుంది. సరే, హైదరాబాద్ అయినా, విశాఖ అయినా, లేకపోతే విజయవాడ డిమాండ్ అయినా, అసలు ఈ నగరాల విస్తరణ ఎందుకు అంత అవసరం? ఈ విలీనాల వల్ల నిజంగా వచ్చే లాభాలేంటి? ఆ పెద్ద చిత్రాన్ని ఇప్పుడు చూద్దాం. ఈ విలీనాల వెనుక ఉన్న అసలు కారణాలు, ప్రయోజనాలు ఇవే. చూడండి, ఫస్ట్ పాయింట్ నిధులు. కార్పొరేషన్గా మారితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ఫండ్స్ పెరుగుతాయి. ఆ డబ్బుతో ఏం చేస్తారు? రోడ్లు, డ్రైనేజీ, వాటర్ సప్లై లాంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తారు. దీనివల్ల ప్లానింగ్ ప్రకారం డెవలప్మెంట్ జరిగి శివారు ప్రాంతాల్లో ఉండేవాళ్లకు కూడా సిటీ లెవెల్ సౌకర్యాలు అందుబాటులోకొస్తాయన్నమాట. ఇప్పటిదాకా మనం చూసిన ఈ వివరాలన్నీ మన నగరాలు ఫ్యూచర్లో ఎలా ఉండబోతున్నాయో ఒక క్లియర్ పిక్చర్ ఇస్తున్నాయి. సో ఒకసారి ఫైనల్గా అసలు పాయింట్స్ ఏంటో చూద్దాం. క్లియర్గా చెప్పాలంటే తెలంగాణలో జీహెచ్ఎంసీ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. పనులు ముందుకు సాగుతున్నాయి. అదే ఆంధ్రప్రదేశ్లో అయితే విశాఖ, గుంటూరు విస్తరణలు ఇంకా ప్రపోజల్ స్టేజ్లోనే ఉన్నాయి. ఇక విజయవాడ విషయానికొస్తే అది ఇప్పటికీ ప్రజల నుంచి వస్తున్న ఒక బలమైన డిమాండ్గానే మిగిలిపోయింది. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంది. ఇవి కేవలం మ్యాప్లో కొన్ని సరిహద్దులు మారడం మాత్రమే కాదు.
మన డైలీ లైఫ్ని, మన ప్రయాణాలని, మన నగరాల భవిష్యత్తునే శాశ్వతంగా మార్చేబోయే పెద్ద నిర్ణయాలు. మరి వీటి ప్రభావం రానున్న రోజుల్లో ఎలా ఉండబోతోంది? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.